అబ్బా అబ్బా సూపర్ సూపర్, చాలా ఎమ్మీగా క్రిస్పీగా సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష జీసా అండి. మనము కర్మంగట్టు టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కదా. వచ్చాకైతే చాలా విపరీతంగా ఆకలేసింది. అయితే టిఫిన్ చేసుకుందామని నేను దోసపిండి అయితే ఇలా రుబ్బి పెట్టుకున్నానండి. ఓన్లీ దోసపిండికి బియ్యం మినపప్పు వేసుకుంటే సరిపోతుంది. దోసపిండి జారుగా కాకుండా బ్యాటర్ ఇలా కొద్దిగా గట్టిగా వేసుకుంటే మనము 2-3 రకాల టిఫిన్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. పిండి ఇలా గట్టిగా ఉంది కనుక మనము ఇప్పుడు పునుగులు వేసుకుందామండి. ఇదే పిండితోటి పునుగులు చాలా చక్కగా వస్తాయి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. దీంట్లో వాటర్ కలపాల్సిన అవసరం లేదండి. ఇదే కన్సిస్టెన్సీలో మనము పునుగులు వేసేసుకుందాము. ఇందులోకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకొని మనము బ్యాటర్ని కలుపుకుందాము. ఇదే పిండితోటి మనము ఇప్పుడు పునుగులు వేసుకుంటాము. కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు దోసపిండి రెడీ అయిపోతుంది. ఇంకా కొద్దిగా చిక్కదనంగా చేసుకుంటే మనకు ఊతప్పం కూడా రెడీ అవుతుంది. ఈ పునుగులలోకి కాంబినేషన్ పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. హోటల్లో కంటే టేస్టీగా రావాలంటే నేను 2 టిప్స్ చెప్తాను పల్లి చట్నీకి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా కడాయి వేడెక్కాక మనము పల్లీలు వేసుకొని వాటిని దోరగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అందులోనే ఎండుమిర్చి వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెము ఉంటే వెల్లుల్లి రొబ్బలు, కొంచెం అల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్ట్ పెరుగుతుందండి. ఇంకా ఫస్ట్ టిప్ అయిపోయింది. ఇంకా చట్నీ టేస్ట్గా రావాలంటే ఇంకో టిప్పు నేను లాస్ట్లో చెప్తాను, చట్నీ రుబ్బేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ పిండిని అయితే మనము సాల్ట్ వేసుకున్నాం కదా, దీన్ని కలుపుకొని మనము పునుగుల్లాగా చిన్న ఉండల్లాగా వేసుకొని మనము పునుగులు చేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని మనము ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక మనము కలిపెట్టుకున్న పిండితో మనము చిన్న ఉండలుగా ఇందులో వేసేసుకోవాలండి. నేను ఈ పునుగులను ప్లెయిన్గా వేస్తున్నాను. మీకు కావలిస్తే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే పల్లీలు, వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, మనం ఈ మిక్సీ జార్లోకి తీసుకొని మనము మిక్సీ వేసుకుందాము. మీకు ఇంకో రెండో టిప్ చెప్తా అన్నాను కదా, అది ఏంటి అంటే పల్లి చట్నీ టేస్టీగా రావాలంటే చెప్పాను కదండి, 2-3 ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి, అందులోనే వేయించుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ టిప్ ఏంటంటే చట్నీని రుబ్బేటప్పుడు కొంచెము మెత్తగా ఇలా ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత టేస్టీగా వస్తుందండి. పల్లి చట్నీ మాత్రం చాలా మెత్తగా వచ్చే వరకు గ్రైండ్ చేయాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత టేస్ట్ పెరుగుతుంది పల్లీల చట్నీ. ఇదే అండి సెకండ్ టిప్. పల్లి చట్నీ టేస్టీ కోసం ఈ సీక్రెట్ టిప్ అయితే మీకు యూజ్ చేయండి నచ్చితే. ఇప్పుడు అంతలోకి అయితే మనకు ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనము కొంచెం పిండి తీసేసుకొని మనము పునుగుల్లాగా ఇలా వేసుకోండి. నేనైతే ప్లెయిన్గా వేస్తున్నాను. మీకు నచ్చితే చెప్పాను కదండి, ఆనియన్స్ సన్నగా తరుక్కొని, కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. ఊతప్పంలో ఎలా వేస్తారో ఇందులో కూడా అలాగే వేసుకోవచ్చు. నాకైతే ఇలాగే బాగుంటుందని ఇలాగే వేస్తున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేయాలి. ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇవి మార్నింగ్ టిఫిన్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా 2 విధాలుగా మనకైతే యూజ్ అవుతాయి. ఇవి మనకి ఒక్క దోశపిండి ఇంట్లో ఉందంటే 3-4 రకాల టిఫిన్స్, స్నాక్స్ అయితే మన ఇంట్లో ఉన్నట్టే అండి. ఒకే ఒక రకమైన దోశపిండి, ఆ దోశపిండిని జారుగా కాకుండా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకుంటే మనకు 2-3 రకాల టిఫిన్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇదే అండి చిట్కా. మీకు నచ్చితే మీరు పాటించండి, ఇంట్లో చేసుకోండి. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది అన్నిటికీ. ఇప్పుడు దీంట్లో అయితే మైదా కలపలేదు, ఎందుకంటే మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు. అందుకనే కేవలం బియ్యం పిండి, మినపప్పే కలిపాను ఇందులో. చాలా బాగుంటాయి. బైండ్ కోసం అయితే మనము మైదా పిండి కలపాల్సిన అవసరం లేదు.
కానీ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడట్లేదు. నా వీడియోస్ అయితే నేను మీకు యూజ్ అయ్యేటట్టే పెడుతున్నాను. మీకైతే ఇప్పుడు ఈ టిఫిన్ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీకు నేను చేసే వీడియోలు బాగున్నాయా లేవా అనేది కొంచెం మీరు కామెంట్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా ఏం చేయాలనేది నాకు అర్థం అవుతుందండి. అన్ని పునుగులన్నీ ఇలా అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి. అన్నీ ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి, మనము వేయించుకోవాలి. ఇప్పుడైతే మనము సర్వ్ చేసుకుందాము. చట్నీ అండి, పల్లి చట్నీ. మనము ఈ చట్నీని ఇలాగే మనము పోపు వేసుకుంటే ఇలా ఉంటుంది. అన్నీ కాలుతున్నాయి, నేను అందుకే వదిలేస్తున్నాను. వేడిగా ఇప్పుడే చేశాను కదా, వేడిగా ఉన్నాయి. తుంచుదామంటే నాకు చేయి కాలిపోతుంది, అందుకనే అలా మెల్లగా తుంచుతున్నాను. చూస్తున్నారు కదా బయట మంచిగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎలా ఉందో పునుగు. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. పల్లి చట్నీతో తింటే ఎమ్మీగా సూపర్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. ఒక్క పిండితోటి 2-3 రకాల స్నాక్స్ టిఫిన్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.